భరద్వాజ గారు, ఎప్పటినుంచో వరల్డ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అవును. రాజమౌళి అండ్ మహేష్ కాంబినేషన్. అవును. ఏంటి దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి? దాని మీద సెటర్లు కూడా చాలా మంది చేస్తున్నారు. పూజ అయింది ఈరోజు 3 సంవత్సరాల తర్వాత వద్దా, 4 సంవత్సరాల తర్వాత వద్దా అని కొంతమంది సెటర్లు. అంటే దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు కదా ఈరోజు వేదిక మీద, గేమ్ చేంజర్ వేదిక మీద. అంటే 3 ఏళ్ళు పడుతుందా 4 ఏళ్ళు పడుతుందా మీరు చెప్పండి అని చెప్పి అనుభవజ్ఞుడైనటువంటి రామ్ చరణ్ అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పగలరు కరెక్ట్గా, మీరు చెప్పండి అంటే ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. అంటే కోవిడ్ ఉండటం వలన కదా దానికి డిలే అయింది 3 years అనేది, లేకపోతే అది 1.5 year కంటే పట్టుండేది కాదు అని. కాబట్టి అంటే నిజానికి బాహుబలి టైంలో కూడా అంత టైం ఏం తీసుకోలేదు. 2 partsకి కలిపి కూడా టోటల్ టైం వాళ్ళు పెట్టుకున్నది షెడ్యూల్ ప్రకారమే నడిచింది అది. అంటే రాజమౌళి ప్రిపరేషన్కి ఎక్కువ టైం తీసుకుంటాడు. ప్రిపరేషన్ తర్వాత సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా స్పీడ్గానే నడుస్తుంది పని. పర్ఫెక్షన్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ షాట్స్ పర్ఫెక్షన్ ఉంటుంది, కొంచెం కేర్ ఎక్కువ ఉంటుంది, ప్రిపేర్ అవుతారు ప్రతి. ఆ ప్రిపరేషన్కి టైం ఎక్కువ తీసుకుంటారు. ఇది అంటే ఇది తప్పదు, ఎలాగూ ప్రాజెక్ట్ బలంగా ఇంపాక్ట్ వేసే పద్ధతిలో రావాలంటే ఆ కష్టం తప్పదు, అంతే. ఎవరైనా ఆ కష్టపడాల్సిందే. అది కష్టపడతాడు ఆయన, అలాగే తీస్తాడు. కాంప్రమైజ్ కాదు, కాంప్రమైజ్ అయితే రాజమౌళి కాదు. కాబట్టి మహేష్ బాబు సినిమా పైగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. పైగా ఈ ప్రాజెక్టుతో ఆయన అక్కడ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ పెట్టుకున్నాడు, గ్లోబల్ మార్కెట్ని టచ్ చేసి దీని తర్వాత ఆయన స్ట్రైట్గా హాలీవుడ్లో పాదం మోపాలి అనేది ప్రోగ్రాం. అందుకని ఈ సినిమా మీద చాలా కేర్ ఉంది వాళ్ళకి. పైగా యాక్షన్ సినిమా అని చెప్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి యాక్షన్ థ్రిల్లర్ అనే మాట ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు ప్రపంచానికి చెప్పేశాడు గతంలోనే. ఇది అమెజాన్ ఫారెస్ట్లో నడిచేటువంటి కథ అనే మాట కూడా చెప్పేశాడు ఆయనే. కాబట్టి అభిమానులందరూ చాలా క్యూరియస్గా ఉన్నారు. అయితే ఈరోజు రామ్ చరణ్ వీళ్ళకి ఒక రకంగా హోప్ ఇచ్చాడు. అంటే మీరు 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మ్యాక్సిమం 1 year ఆర్ 1.5 year మీరు కూర్చుంటే సినిమా వచ్చేస్తుంది, నో టెన్షన్స్ అనే మాట ఒక భరోసా కల్పించాడు. కాబట్టి అభిమానులు నాకు తెలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. 25 అంటే 26 మిడిల్ కానీ, 26 ఎండ్ కానీ, 27 స్టార్టింగ్లో కానీ. స్టార్టింగ్ అంటే జనవరి టార్గెట్ అనుకుంటే అప్పుడే వస్తుంది. డిసెంబర్లో ఇవి పెట్టుకోరు, డెఫినెట్గా జనవరి అనేది వీళ్ళ ప్రోగ్రాం అవుతుంది. అయితే ఈరోజు లాంఛనంగా ముహూర్తం బాగుందని చెప్పి వీళ్ళు ఈ పూజా కార్యక్రమం నడిపారు తప్ప షూటింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ కాదు, అది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, షూటింగ్ షెడ్యూల్ అయితే అయిపోయింది, ఈరోజు పూజ మాత్రం లాంఛనంగా చేశారు అంతే. ఈ లాంఛనమైనటువంటి పూజకి ఎవరు వచ్చారు ఏమిటి అనేది కూడా వాళ్ళు ఏమీ రివీల్ చేయలేదు. బయటకు కూడా ఫొటోస్ కానీ ఏమీ బయటకు రాలేదు. జనరల్గా తన సినిమాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు ఆయన, మహేష్ బాబు. ఈ కార్యక్రమానికి వచ్చాడా లేదా అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. లేదా ఆయన కారు కనిపించిందని ఇలా రకరకాల మాటలు దొరుకుతున్నాయి. ఏమిటి అనేది కారు ఉంది కాబట్టి కారులో నమ్రత గారు అటెండ్ అయ్యారు, మహేష్ బాబు గారు రాలేదని చెప్పేసి. అవును, అదొకటి నడుస్తుంది. అంటే గుంటూరు కారానికి మనం చూసాం, నమ్రత గారే వచ్చి. అవును, తను రాడు. ఒక సెంటిమెంట్ ఏదో ఉంటుంది బహుశా, మనం రాకూడదు అని. ఇలాంటివి కొంతమంది హీరోలకు ఉంటాయి, వాళ్ళు దాన్ని పాటించి తీరుతారు. పర్టికులర్గా ఇది చాలా ఆయనకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కోసం ఆయన చాలా త్యాగం చేస్తున్నటువంటి సందర్భం చూసాం. ఆయనతో పాటు అభిమానులు కూడా నిజానికి త్యాగమే. అంటే ఆల్రెడీ 1 year అయిపోయింది. అవును, గుంటూరు కారం లాస్ట్ జనవరి సినిమా, అది అయిపోయింది. మళ్ళీ జనవరి వచ్చేసింది. ఇప్పుడు ముహూర్తం అయింది. ఇది ముహూర్తం అయింది కాబట్టి రిలీజ్ ఎప్పుడు అనేది క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ అభిమానుల్ని సస్టైన్ చేయటం కోసం మహేష్ బాబు పాత సినిమాలన్నీ కూడా దులిపి ఇప్పుడు వరుసగా రిలీజులు పెట్టే ఒక లైనప్ ఒకటి డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, అన్ని సినిమాలు అంటే 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఒక రిలీజ్ ఉండేలాగా డిజైన్ చేసుకుంటున్నారనే వార్త ఒకటి చూసాం మనం. ఆల్రెడీ పని మొదలైంది.
కాబట్టి మహేష్ బాబుని లైవ్గా ఉంచటం, రాజమౌళిని లైవ్గా ఉంచటం అనేది కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా నడుస్తోంది. కాబట్టి రామ్ చరణ్ చెప్పినట్టుగా 1.5 yearలో సినిమా వచ్చేస్తాయి. ఇంకా అంతకంటే కావాల్సింది ఏం లేదు. అవును, దాని పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది అప్పుడు చెప్తారు అలాగూ. అవును. కాబట్టి పార్ట్ 2 ఉన్నా లేకపోయినా అది పార్ట్ 1 అయితే ఆయన చెప్పినట్టుగా 1.5 year పైగా ఆయన్ని అక్నాలెడ్జ్ చేశాడు ఈయన, అవును. భుజం మీద కొట్టి. కాబట్టి ఒక రకంగా మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ని గేమ్ చేంజర్ ఈవెంట్లో వాంటెడ్గానే రామ్ చరణ్తో చెప్పించినట్టుగా అనిపించింది. అంటే అదేదో క్విజ్ ప్రోగ్రామ్ లాగా పెట్టి సుమగారితో అడిగించి ఆయనతో సమాధానం చెప్పించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అభిమానులందరూ ఆ మాటని శిరోధార్యంగా తీసుకుని సంవత్సరంన్నర వరకు ఆయన రెగ్యులర్ సినిమాలు చూసేస్తూ, సంవత్సరంన్నర తర్వాత రాజమౌళి చేయబోతున్నటువంటి యాక్షన్ థ్రిల్లర్ ఇది హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోంది. టెక్నీషియన్స్ కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరినీ పిక్ చేస్తున్నారని విన్నాం. అవును, మొత్తం అంటే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు ఈయన. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్కి వీళ్ళు అంటే ఇతర భాషల్లో డబ్ చేయట్లేదు, ఇంగ్లీష్లోకి వెళ్ళటం లేదు. ఇప్పుడు హిందీ మార్కెట్ కోసం హిందీలో వెళ్తోంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇతర భాషలు ఫ్రెంచ్లో రావాలి, స్పానిష్లో రావాలి. ఇలా మొదలైపోతే అప్పుడు వరల్డ్ మార్కెట్ని టచ్ చేసినట్టు అవుతుంది. ఆ ప్రయత్నం ఏదో జరుగుతోంది దీనిలో. నిజానికి గతంలో మోసగాడు సినిమాతో ఆ ప్రయత్నం జరిగింది. వాళ్ళు ట్రెజర్ హంట్ అనే పేరుతో దాన్ని రిలీజ్ చేశారు కొన్ని చోట్ల, కొన్ని దేశాల్లో. దానికి రాండార్ గై అనేటువంటి ఒక జర్నలిస్ట్తో ఇక్కడ రాయించి డైలాగులన్నీ హాలీవుడ్ పంపించి అక్కడ ఒక స్క్రిప్ట్ రైటర్తో వెరిఫై చేయించి అప్పుడు చేసి పంపించారు. అది వర్కౌట్ అయింది. ఇప్పుడు మహేష్ బాబుతో ఆ లెవెల్ సినిమా చేస్తున్నారు. కాబట్టి ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇతర ఇంగ్లీష్లో కూడా వస్తుంది. ఇంగ్లీష్లో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ దీన్ని పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు అలాగైతే ప్రతి ప్రాంతీయ భాషలోనూ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అదే పద్ధతిలో ఇటు నుంచి కూడా అలా వెళ్ళాలనేది ప్రోగ్రాం. దీనికి మగధీర ఒక ప్రాతిపదిక. ఈయనకి మగధీర తర్వాత బాహుబలి తర్వాత ట్రిబుల్ ఆర్ ఒక ఎక్స్టెన్షన్. అవును, ట్రిబుల్ ఆర్ మించి ఇదొక కొత్త మార్కెట్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అందుకోసమే ఆస్కార్ మీద అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టింది వీడు. ప్రపంచ మార్కెట్కి వీళ్ళందరూ పరిచయం కావాలి కాబట్టి. రాజమౌళి దాంతో పరిచయం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు గేమ్ నడుస్తుంది అక్కడ. ఓకే, వరల్డ్ మార్కెట్ అయిపోయిన తర్వాత అప్పుడు హాలీవుడ్లో పాదం మోపి ఈయన నిజానికి ఈయన సినిమాకి నేను కావాలంటే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను అన్నాడు ఆయన, స్పిల్బర్గ్. చూడాలి ఇదంతా ఎలా డిజైన్ చేస్తారు అనేది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే హ్యాపీ. ఓకే, 1.5 year వెయిట్ చేస్తే చాలు, పని అయిపోతుంది.